సో హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే సో ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? సో చాలా వరకు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కదా. అండ్ అదేవిధంగా మనం ఈ వీడియోలో అయితే ముఖ్యంగా చెప్పుకుంది ఏంటంటే డే టు టైంతో సహా చెప్పుకుందాం అనమాట. సో ఏపీ ట్రిపుల్ ఐటీ మనకి ఎప్పట్లాగానే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే జూన్ ఫస్ట్ వీక్లో అయితే వచ్చే అవకాశం అయితే మనకు ఉందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు జూన్ వరకు వెయిట్ చేయాలంటే తప్పదు, మరి ప్రతి ఇయర్ అలానే వస్తుంది. సో జూన్ జూలైలో వస్తే మనకి జూన్ ఫస్ట్ వీక్ని వస్తుంది అనమాట. సో కొంత గ్యాప్ ఇస్తారు, నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం కోసం కొంత టైం ఇస్తారు అనమాట. సో దాని తర్వాత అప్లై చేసుకున్న తర్వాత మనకైతే వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ 1 లిస్ట్ వస్తారు, ఫేజ్ 2 లిస్ట్, ఫేజ్ 2 లిస్టు, అలా వన్ బై వన్ వస్తాయి అనమాట. మీరు జూన్లో అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ చేస్తే జూలై ఎండింగ్ కల్లా మనకైతే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో కంప్లీట్ అయిపోతే ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి మీకైతే క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. ఇది ఓవరాల్గా షెడ్యూల్. సో ఈ మిడిల్లో ఏం జరుగుతుంది బ్రో అంటే, సో జూన్లో మీకు నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత మీకు అక్కడికి ఒక 1 మంత్ తీసుకుంటారు అప్రాక్స్, అంటే జూలై. సో జూలైలో మీకైతే ఫస్ట్ ఫేజ్ లిస్ట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి విడత అని అర్థం. ఓకేనా? సో మీరు అర్థం చేసుకోండి. సో ఫేజ్ 1. సో ఫేజ్ 1లో మనకి అప్రాక్సిమేట్లీ ఒక 800 సీట్ల వరకు అయితే ఫిల్ అయిపోతాయి. సో ఏంటి బ్రో 1000 అన్నాం మళ్ళీ 800 సీట్లు అంటున్నాం అంటే, సో 1000 సీట్లు వస్తాయి బట్ చాలా వరకు వెళ్ళరు అనమాట. సో ఎవరైతే కౌన్సిలింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది అండ్ లైక్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ కానీ ఎవరైనా మిస్ అయితే వాళ్ళ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో అప్రాక్సిమేట్లీ ప్రతి ఇయర్ 800 మంది అయితే అటెండ్ అవుతారు. సో మిగతా 200 మెంబర్స్ వరకు అయితే మ్యాక్సిమం అటెండ్ అవ్వరు. సో ట్రావెలింగ్ ఇష్యూస్ వల్ల కావచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు, అండ్ ఆల్సో చాలా వరకు వద్దులే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో వాళ్ళ కోసం ఈ మిగిలిపోయిన సీట్లను అండ్ ఆల్సో మనం ముందు చెప్పుకున్నాం కదా స్పెషల్ కేటగిరీ కొంత పర్సెంట్ ఉంటుందని చెప్పి, సో అప్రాక్సిమేట్లీ ఒక 100 to 150 సీట్స్ ఉంటాయి వాళ్ళకి. సో అని అనుకోవద్దు, ఇన్ని ఉంటాయని అనుకోవద్దు. అప్రాక్సిమేట్లీ వాళ్ళు 50 వరకు ఉంటాయి, మ్యాక్సిమం 50. సో మినిమం 50 తగ్గచ్చు కూడా. ఓకేనా? సో ఈ రెండు కలిపేసి మనకి సెకండ్ ఫేజ్లో, సో సెకండ్ ఫేజ్ మీన్స్ ఫేజ్ 2 లిస్ట్. సో ఫేజ్ 2 లిస్ట్లో మనకి 200 నుంచి 250 వరకు సీట్లు ఫిల్ అయిపోతాయి అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1000 సీట్లు ఫిల్ అయిపోయినాయి. బ్రో ఇంతేనా బ్రో 2 ఫేజ్ ఉంటాయంటే లేదు, థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. సో ఈ థర్డ్ ఫేజ్లో ఏం జరుగుతుంది బ్రో అంటే, ఇప్పుడు ఈ 200 మందిలో కూడా మళ్ళీ అందరూ వెళ్తారేంటి? సో చాలా వరకు వెళ్ళరు కదా. సో అందుకని థర్డ్ ఫేజ్లో మళ్ళీ ఒక 50 సీట్ల వరకు అయితే ఫిల్ అవుతాయి అనమాట. ప్రతి ఇయర్ ఇదే డ్రామా నడుస్తూ వస్తుంది. సో ప్రతి ఇయర్ ఇలానే జరుగుతుంది. సో ఫస్ట్ లిస్ట్ అవ్వడం, తర్వాత వెళ్ళకపోవడం, మళ్ళీ సెకండ్ లిస్ట్ అవ్వడం, తర్వాత వెళ్ళకపోవడం, థర్డ్ లిస్ట్ అవ్వడం. సో మ్యాక్సిమం థర్డ్ లిస్ట్లో అందరూ వచ్చేస్తారు, ఇందులో మళ్ళీ వెళ్ళకపోవడం ఏమి ఉండదు. సో మ్యాక్సిమం సో ఇప్పుడు మనం ఒక వెరిఫికేషన్ ఒకటి, కౌన్సిలింగ్ ఒకటి కండక్ట్ చేయాలంటే సో చాలా వరకు దాంట్లో టైం అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది అండ్ ఆల్సో మనీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి సో అంతగా ల్యాక్ చేయరనమాట. సో ఎంత తక్కువైతే అంత తక్కువలో పెట్టడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఒక లిస్ట్ రిలీజ్ చేయాలంటే వెబ్సైట్ మెయింటైన్ చేయాలంతా కొంచెం మనీతో ఇన్వాల్వ్ అయింది కాబట్టి సో మ్యాక్సిమం 3 ఫేజెస్ వరకు అయితే మనకైతే దాంట్లో ఉంటాయి అనమాట. సో వన్స్ మీకు ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో కౌన్సిలింగ్ కూడా మనం ఆల్రెడీ చాలా పెట్టున్నాం వీడియోస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి. మీకు తెలియాలనుకుంటే సో ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రాసెస్పై ఫోకస్ ఫర్ ఎడ్యుకేషన్ కొట్టండి. సో మీకైతే డీటెయిల్గా వీడియోస్ వస్తాయి, చాలా ఉన్నాయి. సో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందంటే, కౌన్సిలింగ్ అంటే మనకి ఫస్ట్ ఫేజ్ లిస్ట్లో నేమ్ ఉండిన తర్వాత నుంచి క్యాంపస్లో క్లాస్కి వెళ్ళేంత వరకు ఏంటి ప్రాసెస్ అని చెప్పి చాలా వరకు మొత్తం చెప్పాను క్లియర్గా. సో వన్స్ అయితే వీడియోని చెక్అవుట్ చేయండి. సో ఏం లేదు, వీడియోలోకి వెళ్ళి కొడితే మనకు వచ్చేస్తుంది వీడియో. ఓకేనా? సో ఇలా అయితే మనకి 3 ఫేజ్ల వరకు అయితే లిస్టులు అయితే వస్తాయి అన్నమాట. సో వచ్చేసిన తర్వాత ఇదంతా జరగడానికి మనకు ఒక 1 మంత్ ప్రాసెస్ పడుతుంది. ఓకే, బట్ ఇక్కడ మెయిన్ ఒక ఇష్యూ ఏంటంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళ గురించి చెప్పుకున్నాం కదా. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 2 టైప్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి అన్నమాట. సో 2 టైప్స్. ఫస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళకి విడిగా జరుగుతుంది అనమాట. ఇందులో ఫస్ట్ కౌన్సిలింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఓన్ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 లిస్టులో రాకముందే మనకి స్పెషల్ కేటగిరీ ఫేజ్ లిస్ట్ వస్తుంది. సో దీంట్లో నేమ్ ఉంటే అప్రాక్సిమేట్లీ వాళ్ళ సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేసుకోవాలంటే వాళ్ళ యొక్క ఓన్ వెరిఫై ఉంటాయి కదా, లైక్ క్యాప్ సర్టిఫికేట్ కానీ, పిహెచ్ సర్టిఫికేట్ కానీ, ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా.
సో అవైతే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇది దీంట్లో నేమ్ అంటే మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో వన్స్ ఇది వెరిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ మీకంటూ వేరేగా లిస్ట్ చెప్పాం కదా, ఫేజ్ 2 వాళ్ళతో మళ్ళీ వేరే లిస్ట్ నేమ్ వస్తుంది. సో దాంట్లో ఉంటే మీకు ఇంకా డ్యామ్ షూర్ సీట్ వచ్చేసినట్టే. సో ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ వచ్చే లిస్టు వీళ్ళ పేర్ల లిస్ట్ వస్తుంది, స్పెషల్ కేటగిరీ లిస్ట్ వస్తుంది, వాళ్ళని వెరిఫికేషన్ రమ్మని చెప్పేసి. సో దాని తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వస్తాయి అనమాట. 1 minute వీడియో. సో ఇది కానీ ఫుల్గా వీడియో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్. ఓకే, సో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన వీడియోస్. సో ఫస్ట్ మన ఛానల్ ఒక చెక్అవుట్ చేయండి. మీకు మొత్తం ఎప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి సో చాలా వరకు వీడియోస్ అయితే చేసే ఉన్నాను. సో అవి కాకుండా అవి మినహాయించి ఇంకేవైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తూ అండ్ దాని మీద ఎలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.